అందరికీ జై శ్రీరామ్. చివరికి అయోధ్య రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం ఇవాళ అంటే 22 జనవరి 2024న జరిగింది. ఈ మందిరం కోసం ఎన్నో వేల మంది వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. 16వ శతాబ్దం నుండి ఈ రామ మందిరం గురించి ఎంతో మంది హిందువులు పోరాడుతున్నారు. అలానే 150 సంవత్సరాల క్రితం కూడా ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అలాంటి ఆ మహోన్నతమైన రోజును చూసే అదృష్టం మనకు దక్కింది. దాదాపు 450 సంవత్సరాల పూర్వం అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని బాబర్ కూలగొట్టేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మన హిందువులు పోరాడి ఆఖరికి విజయం సాధించారు. ఈ వీడియోలో మనం అయోధ్య రామ మందిరం గురించి పూర్తి చరిత్ర తెలుసుకోబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు వంజరి తరుణ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. బాబర్ ఇండియా యొక్క ఫస్ట్ ముఘల్ ఎంపరర్. 1528లో బాబర్ యొక్క జనరల్ మీర్ బాఘీ ఒక మస్జిద్ని నిర్మించాడు. ఆ మస్జిద్ పేరు బాబ్రీ మస్జిద్. బాబర్ యొక్క బయోగ్రఫీస్లో లేదా తన ఆటోబయోగ్రఫీలో కూడా ఈ మస్జిద్ గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ 17వ శతాబ్దంలో ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారో అప్పుడు వాళ్ళు ఆ మస్జిద్లో ఉన్న ఒక టెంప్లేట్ని చదువుతారు. అందులో ఏం రాసి ఉంది అంటే ఈ మస్జిద్ బాబర్కి డెడికేటెడ్ అని రాసి ఉంది. అయోధ్య లోకల్ ట్రెడిషనల్ స్టోరీ ఏం చెబుతుంది అంటే అయోధ్య రామ్ మందిర్ ప్లేస్లో ఆ గుడిని కూల్చేసి మస్జిద్ని కట్టారు అని తెలియజేస్తుంది. అప్పుడు అంటే మొఘల్ ఎంపైర్ ఉన్న టైంలో ఎలాంటి గొడవలు లేవు, అన్నీ శాంతిగా ఉండేవి. గుడిని కూల్చి మస్జిద్ని కట్టారు. కానీ 1855 నుండి ఈ గుడి యొక్క పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. హిందువులు కూడా ఈ మస్జిద్ లోపలికి వెళ్ళి పూజలు చేయాలనుకున్నారు. అలానే ముస్లిమ్స్ కూడా మస్జిద్లో ప్రేయర్స్ చేయాలనుకున్నారు. కానీ బ్రిటిషర్స్ ఇద్దరి యొక్క పూజలను బ్యాన్ చేసింది. అలానే ఈ కాంపౌండ్ మొత్తాన్ని సీల్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు దీనికి ఒక సొల్యూషన్ని వెతికారు. మస్జిద్ది ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉందో అందులో ముస్లిమ్స్ పూజ చేస్తారు. అలానే మెయిన్ బిల్డింగ్ సరౌండింగ్స్ ఏరియాలో హిందువులు పూజ చేస్తారు అని ఆర్డర్ వేసింది. అక్కడ ఒక చబుత్రా కట్టడం జరిగింది. అక్కడ హిందువులు రాజజన్మభూమి అనుకొని పూజ చేసుకోవచ్చని. కానీ ఈ సొల్యూషన్తోని హిందువులు సాటిస్ఫై కాలేదు. 1885లో ఒక కేసు ఫైల్ అయ్యింది మహంత్ రఘుబీర్ దాస్ ద్వారా. ఇంకా ఆయన ఒక డిమాండ్ చేశాడు. అదేంటంటే ఏదైతే పూజ యొక్క స్థలం ఉందో అక్కడ ఒక రూమ్ని కట్టమని. ఎందుకంటే పూజని సక్రమంగా నిర్వహించడానికి. కానీ ఇదేం వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అప్పటికి ఇండియా ఆల్రెడీ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఉంది. ఆ తర్వాత 1947లో ఇండిపెండెన్స్ రాగానే 1949లో ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ అయ్యింది. కొంతమంది హిందువులు మస్జిద్ లోపలికి వెళ్ళి అక్కడ రాముడి విగ్రహం పెట్టి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. దీనిని చూసిన ఇండిపెండెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఈ కాంపౌండ్ని మళ్ళొకసారి సీల్ చేసింది. ఇంకా ఆ తర్వాత కోర్టులో కేసులు స్టార్ట్ అయ్యాయి. ఎన్నో గ్రూప్స్ కోర్ట్స్కి వచ్చాయి. ఈ ల్యాండ్ మాదని. ఈ డిస్ప్యూట్లో మేజర్గా 2 కాదు 3 గ్రూప్స్ ఉండే. ఫస్ట్ది హిందూ గ్రూప్, సెకండ్ది నిర్మోహి అఖారా, థర్డ్ది సున్నీ వక్ఫ్ బోర్డ్ అంటే ముస్లిం గ్రూప్. ఆ తర్వాత కూడా కోర్ట్ కేసు వల్ల ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. విశ్వ హిందూ పరిషత్ రామ్ మందిర్ యొక్క నిర్మాణం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కోర్టు నుండి కన్ఫర్మేషన్ రాగానే గుడిని కట్టడం స్టార్ట్ చేయాలని. 1986లో ఫైజాబాద్ కోర్ట్ ఒక తీర్పునిచ్చింది. అదేంటంటే ఆ ప్లేస్లో హిందూస్ పూజలు చేసుకోవచ్చని. దీనికి వ్యతిరేకంగా ముస్లిమ్స్కి ఇది నచ్చక వాళ్ళు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు, బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ. ఆ తర్వాత హిందూస్ ద్వారా ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు రామ్లల్లా విరాజమన్. ఈ మూడు గ్రూప్స్ కూడా ల్యాండ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ని కాదు, ఫుల్ ల్యాండ్ కావాలి అని కోరారు. 1990లో మినిస్టర్ రామకృష్ణ అద్వానీ ఒక రథయాత్రని స్టార్ట్ చేశారు.
సోమనాథ్ నుండి ఉత్తరప్రదేశ్ వరకు కొన్ని వేల మంది ఈ యాత్రలో కలుస్తూ పోయారు. బీహార్లో అద్వానీ గారిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సెక్యూరిటీ కోసం ఆ ల్యాండ్ని దాని చేతిల్లో పెట్టుకుంది. దానితో ఇండియాలో ఎన్నో గ్రూప్స్ ఏర్పడ్డాయి, మూమెంట్స్ అయ్యాయి, రైట్స్ అయ్యాయి. ఆ తర్వాత 1992లో ఎంతోమంది అయోధ్యకి వెళ్ళి బాబ్రీ మస్జిద్ పైనకెక్కి మొత్తం బిల్డింగ్ని డిస్ట్రాయ్ చేశారు. ఇంకా ఆ ప్లేస్లో ఒక టెంపరరీ రామ్ మందిర్ని కట్టారు. గుజరాత్లో గోధ్రా అనే ప్లేస్లో ఒక ట్రైన్ని కాల్చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఒక సజెషన్ ఇచ్చింది, ఇక్కడ ఒక గుడి, ఒక మస్జిద్, ఒక లైబ్రరీ, ఒక మ్యూజియం నిర్మిస్తారని. కానీ ఈ సజెషన్ ఏ గ్రూప్కి కూడా నచ్చలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయ్యిందో 2002 ప్రైమ్ మినిస్టర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కొత్త డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేశారు, అయోధ్య విభాగ్ అని. ఇది అప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేశారు. ఎన్నో గవర్నమెంట్స్ వచ్చాయి, కానీ ఏ గవర్నమెంట్ కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయింది. 2005లో 6 టెర్రరిస్టులు ఈ కాంపౌండ్ పైన అటాక్ చేశారు. ఎప్పుడైతే ఈ కేసు అలహాబాద్ కోర్టుకి వెళ్ళిందో అప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ రావడానికి కారణమయ్యింది. 2002 నుండి 2010 వరకు ఈ కేసు అలహాబాద్ హైకోర్టు చేతుల్లో ఉండే. ఈ కోర్టు ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి అయోధ్యకి వెళ్ళి సర్వే చేయమనింది. ఇంకా వాళ్ళు సర్వే చేశారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే 12th సెంచరీలో అయోధ్యలో ఒక గుడి ఉండే, 15th సెంచరీలో అక్కడ ఒక మస్జిద్ ఉంది. ఇంకా వీటి మధ్య ఆ 300 సంవత్సరాలు ఏం జరిగిందో, గుడిని కూలగొట్టారో, దానిపైన మస్జిద్ని కట్టారో అన్నది ఏం చెప్పలేం, ఎందుకంటే దాని రికార్డ్స్ లేవు కాబట్టి. కానీ ఈ కన్ఫర్మేషన్ ఉంది, ఫస్ట్ గుడి ఉండే, ఆ తర్వాత మస్జిద్ అయ్యింది. ఇంత చేసినా కూడా కోర్ట్ ఒక కరెక్ట్ డిసిజన్ని తీసుకోలేదు. ఆ ప్లేస్ని 3 భాగాలుగా విడదీశారు. ఒక భాగం ముస్లిమ్స్కి మస్జిద్ కట్టుకోవడానికి, రెండవ భాగం హిందూస్కి గుడి కట్టుకోవడానికి, మూడవ భాగం నిర్మోహి అఖారా వాళ్ళకి. ఆ తర్వాత 2011లో ఈ గ్రూప్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టులో ఈ ప్రాబ్లంని మేము సాల్వ్ చేస్తాం అన్నది. ఇంకా 9-10 సంవత్సరాల వరకు ఆ కేసు సుప్రీంకోర్టులోనే ఉంది. సుప్రీంకోర్టులో కూడా 3 గ్రూప్స్ పోరాడుతున్నాయి, రామ్లల్లా విరాజమన్, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా వాళ్ళు. ఈ కేసు ఫైనల్ హియరింగ్ 2019లో 40 డేస్ వరకు జరిగింది. సుప్రీంకోర్టు అన్ని రీజన్స్ విన్నాక ఈ డిసిజన్ తీసుకుంది. 2.77 ఎకర్ ల్యాండ్ హిందూస్కి ఇచ్చింది, అక్కడ రాముడి గుడి కట్టాలని. 5 ఎకర్ ల్యాండ్ ముస్లిమ్స్కి ఇచ్చింది, అక్కడ మస్జిద్ కట్టాలని. కానీ నిర్మోహి అఖారా దగ్గర ఎటువంటి బేస్ లేదు కాబట్టి దానికి ఏమీ దక్కలేదు. హిందూస్కి ఇచ్చిన ల్యాండ్ గవర్నమెంట్ చేతిల్లో పెట్టింది. ఇంకా ఏం చెప్పింది అంటే మీరు కొత్త కన్స్ట్రక్షన్ కమిటీని ఏర్పాటు చేయండి, ఆ తర్వాత మాత్రమే మీరు రామ్లల్లా విరాజమన్ ఇంకా సున్నీ వక్ఫ్ బోర్డ్కి ఈ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పింది. ఈ డిసిజన్ తర్వాత అన్ని గ్రూప్ సాటిస్ఫైడ్. ఆ తర్వాత 2019 నుండి 2024 వరకు అయోధ్య రామ మందిరం కన్స్ట్రక్షన్ జరిగింది. 25 మార్చ్ 2020లో సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా అక్కడ ఉన్న టెంపరరీ గుడిని వేరే కాడ పెట్టి కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రామమందిరం యొక్క డిజైన్ని సోంపురా ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు, ఎవరైతే సోమనాథ్ టెంపుల్ని డిజైన్ చేశారు. ఇంకా 2.77 ఎకర్ కాకుండా అక్కడ సరౌండింగ్స్లో ఉన్న ప్లేస్ని కూడా కొనేశారు. అక్కడ ఎన్నో రెస్టారెంట్స్, షాప్స్, కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది. ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఈ గుడిని డైలీ 70,000 మంది విజిట్ చేసేలా కట్టారు. ఈ గుడి కన్స్ట్రక్షన్స్లో ఎన్నో ఐఐటీస్ హెల్ప్ చేశాయి. కర్ణాటక యొక్క స్కల్ప్చర్ అరుణ్ యోగిరాజ్ యొక్క విగ్రహాన్ని ఈ గుడిలో తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ గుడి భూమి పూజ జరిగిందో అప్పుడు గంగా, యమున ఇలా ఎన్నో ప్లేసెస్ నుండి మట్టి తెచ్చి పూజ చేశారు. జనవరి 2023లో 6 కోట్ల సంవత్సరాల క్రితం రాక్స్, ఒకటి 14 టన్స్ది, ఇంకొకటి 26 టన్స్ది నేపాల్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ 2 రాక్స్ని ఉపయోగించి విగ్రహాలని తయారు చేయడం జరిగింది. అయోధ్యలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా కట్టారు.
మొత్తం ఇండియా నుండి 100కి పైగా ట్రైన్స్ అయోధ్య నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. జై శ్రీరామ్.